దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు శ్మశాన వాటికల వరకు చేరింది. వంటింటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలంటూ కేంద్రం గ్యాస్ వినియోగంపై పరిమితులు విధించడంతో గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే గ్యాస్ ఫర్నేసులను నిలిపివేయగా ఇప్పుడు అదే పరిస్థితి హైదరాబాద్లో కూడా కనిపిస్తోంది. దీంతో అంతిమ సంస్కారాల కోసం వచ్చిన కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కొరత ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. వంటింటి అవసరాలు మినహాయించి ఇతర గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. దీంతో ప్రధాన నగరాల్లో గ్యాస్ వినియోగాన్ని నియంత్రించే చర్యలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం ఇప్పుడు శ్మశాన వాటికలపై కూడా పడడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని పూణే నగరంలో గ్యాస్ కొరతతో దహన సంస్కారాలను నిలిపివేశారు మున్సిపల్ అధికారులు. పూణేలోని వైకుంఠధామ్ శ్మశాన వాటికలో ఉన్న 3 గ్యాస్ ఫర్నేసులను తాత్కాలికంగా బంద్ పెట్టారు. ఈ ఫర్నేసుల్లో రోజుకు 20 వరకు దహన సంస్కారాలు జరిగేవి. అయితే గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ఇప్పుడు రోజుకు 2 దహనాలు మాత్రమే నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతిమ సంస్కారాల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. ఎండాకాలంలో కరెంటు కోతలు ఎక్కువ. దీంతో గ్యాస్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని శ్మశాన వాటిక నిర్వాహకులు అంటున్నారు. సిటీలో రోజుకు 100 శవాలు గ్యాస్ పైన బర్న్ అవుతూ ఉంటాయి. 2 గంటల్లో పూర్తిగా దహనమయ్యేలా ఈ ప్రొసీజర్ ఉంటుంది. సిటీలోని శ్మశాన వాటికల్లో గ్యాస్ ఆధారిత ఫర్నేస్ల వినియోగం తగ్గించాల్సి వచ్చిందంటున్నారు కాటి కాపుర సంఘం సభ్యులు. గ్యాస్ సరఫరా పరిమితంగా ఉండటంతో ఫర్నేస్లు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదంటున్నారు. దీంతో కొన్ని చోట్ల మళ్లీ సంప్రదాయ పద్ధతిలో కట్టెలతో దహన సంస్కారాలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రధానంగా బేగంపేట, బోయినపల్లి, బోరబండ, పటాన్ చెరువుతో పాటు వివిధ జిల్లాల్లో 20కి పైగా గ్యాస్ క్రిమేషన్స్ ఉన్నాయి. పటాన్ చెరువు తీసుకోండి, బేగంపేట తీసుకోండి, బోయినపల్లి ఇలాంటి ఏరియాలలో గ్యాస్ కు కొంచెం ఇబ్బంది కలుగుతున్నది. అది లేక ఇప్పుడు మేము కట్టెల కంటే డబ్బుతో కూడుకున్న పని చాలా ఖర్చు అవుతుంది. సమ్మర్ లో కరెంట్ ఎక్కువ పోతుంది కాబట్టి కరెంట్ ని మీద డిపెండ్ కాకుండా ఆప్షన్ గ్యాస్ కూడా పెట్టుకుంటాం. మనం కరెంట్ పోయిందంటే ఆ బాడీ కాలడం ఇబ్బంది. అప్పుడు గ్యాస్ కొరత అయితే మళ్ళీ కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి చేయవలసి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం సిటీలో గ్యాస్, ఎలక్ట్రిక్ ఫర్నేస్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా వాటి వినియోగాన్ని తగ్గించాలని చెప్తోంది. యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు వస్తే తప్ప మళ్లీ ఫర్నేస్లతో అంత్యక్రియలు పూర్తి స్థాయిలో జరగనున్నాయి.